ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరిక కూడా లేదు వీళ్ళకు. ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు. కార్పెట్ వేసుకొని పరామర్శించే పరిస్థితి. అంటే ఆయన పుట్టంగానే కార్పెట్లో పుట్టాడు, ఇంకా ఆయన ఎక్కడ కిందను కూడా దిగలేడు అనమాట. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం దౌర్భాగ్యం. వ్యవసాయం అంటే తెలియదు, అందుకే అన్నాడు, దాంట్లో ఆశ్చర్యం లేదు. ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు. అలాంటి అన్నీ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చి అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అది తెలుసా తెలియడం అంటే వ్యవసాయాన్ని ఇంత చిన్న చూపు చూడడం చాలా దౌర్భాగ్యం. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం ఉండడం చాలా బాధేస్తుంది. ఇలాంటి బాధ్యత లేని ప్రభుత్వం వల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు. మళ్ళీ నేను అది కూడా హామీ ఇచ్చాను, రాబోయేది రైతు ప్రభుత్వం, ఏం చేయాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తే ఇలాంటి పనులు ఈ 4.5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. అన్ని వ్యవస్థలను నాశనం చేసేసాడు, ఏ వ్యవస్థ మిగల్లా. ఈరోజు రోడ్లు ఎంత భయంకర, రోడ్లు పొలాలు కలిసిపోయినాయి చాలా దిక్కళ్ళు. ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అన్ని ఒక వ్యవస్థ కాకుండా రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, అగ్రికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా, డ్రింకింగ్ వాటర్ కానీ, కడాన హాస్టల్స్లో భోజనం పెట్టేది కూడా వ్యవస్థ నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి చాలా జరిగాయి. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు శాలరీస్ అడిగితే నువ్వు చెప్పిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తీసేస్తూ ఉంటారు. ఎంతమంది తీసేస్తారు మీరు ఉద్యోగాల నుంచి? మీరు ఏమీ తీసేయలేరు. ఇంకా రెట్టింపుగా ఇంత మునుపు నేనే 10,500 రూపాయలు ఇచ్చాను. ఎక్కడో 4,000-5,000 రూపాయలు అంటే 4,000 నుంచి 10,000 రూపాయలు చేశాం. మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా పోరాటాలు చేసేవాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఆలోచించాల్సింది ప్రభుత్వం. కానీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము అణిచివేస్తామంటే మాత్రం అది మంచిది కాదు. నువ్వెంత అణిచివేస్తే వేయాలనుకుంటే అంత ఉధృతం అవుతుంది తప్ప, ఒకవేళ ఈరోజు రేపు నువ్వు కేసులు పెట్టి భయపెట్టచ్చు, కానీ రేపు వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీకు ఏం చేయాలో చేసి చూపిస్తారు. అందుకే నేను చెప్తున్నా, ఒక్క ఛాన్స్ పాపం. మార్పు మొదలైంది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చాం. ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది. అందుకే మనం మారాలి అనేది వచ్చింది. ఇంత నా రాజకీయ జీవితంలో 45 సంవత్సరాలుగా ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రభుత్వాలను చూశాను, వ్యతిరేకత వస్తుంది, కానీ ఇంత వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపటు దొరించుకుంటామనే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఒక రచ్చబండ దగ్గర పోయినా, టీ కోట దగ్గర కూర్చున్నా, ఒక పొలం గట్టు పోయినా, ఒక రోడ్డు మీద పోయినా, ఒక అపార్ట్మెంట్లో వచ్చినా, ఒక రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ చూసినా ఒకే చర్చ. 20 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది, 30 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది. మొత్తం ప్రజలంతా కూడా చాలా భయంకరంగా ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. బూతులతో తిట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం 5 ఏళ్లలో ఇష్టానుసారంగా పన్నులు పెంచడం, అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం. ఏ ప్రభుత్వం అయినా జనరల్గా మనం చూస్తే జీవన ప్రమాణాలు కొలమానం. ఒక పరిపాలన ఇచ్చిన వ్యక్తి, నేను కానీ ఎవరైనా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవాల్సింది మన పాలసీల వల్ల
ప్రజల జీవితంలో మార్పు వచ్చిందా లేదా? వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా? వాళ్ళకి ఆదాయం పెరిగిందా, అప్పులు పెరిగాయా? లేకుంటే ఖర్చులు ఎక్కువైనాయా, ఆదాయం తగ్గిందా? లేకుంటే ఆదాయం పెరిగినా దానికంటే 2-3 ఖర్చులు అయితే ఇంక అప్పుల పాలైపోతారు. అదే జరిగింది. ఏ వ్యక్తిని మీరు మాట్లాడించినా ఈ రాష్ట్రంలో ఒక్కరు కాదు, ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం. తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వీడంతా డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు వాడు 30 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది. వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు. పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ. ఒక విద్యా వ్యవస్థ, ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడి పని అయిపోయింది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఈరోజు ఎవ్వడికి ఉద్యోగం లేదు. నెంబర్ 1, 24% నిరుద్యోగంతో ఏపీ నెంబర్ 1. వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ 1. ఏం నెంబర్ 1? మీరు ఇట్లా నెంబర్ 1లో. ఈరోజు చదువు మీద నిరాసక్తత వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా ఇంతమంది పిల్లలు అన్రెస్ట్. నేను మొన్న తెనాలికి వస్తే కాలేజీలు రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు. చూసిన తర్వాత వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం. అక్కడి నుంచి నేను బాపట్ల ఒక మ్యారేజ్ అయిపోతే 11:30 పోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్నైట్ 11:30కి విపరీతంగా వచ్చారు. నిన్న నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తూ ఉంటే ఆ కాలేజీ పక్కన నేను పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు. ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు. మావాడు వెళ్ళిపోతున్నాడు. నిలిపాయంటే నిలిపాడు. నిలిపితే ఇక్కడెక్కడ ఉండాలంటే ఇక్కడ కాలేజ్ ఉంది సార్, ఇక్కడ మేము చదువుకుంటున్నామని. వాళ్ళకు కూడా ఒక అశాంతి. అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం, ఇంత నిరాశ, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు. కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ ఇంత వ్యతిరేకత లేదు. దానికి కారణం వీళ్ళు చేసిన పని. ఆ రోజు నెంబర్ 1 మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 1. ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఈరోజు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే అన్నిట్లో దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 170 సీట్లు గెలిచిపోతామని సంకలెగరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజానీకం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దొరికితే చేశారు. అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట. 170 మంది గెలిపించేస్తాడంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా. నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా. పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి 2వ సారి జైలు పోయి వచ్చాడు.
ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు. ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు. ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఓకే వీళ్ళందరినీ చేసావు కదా, బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి. సీట్ ఇవ్వని అని చెప్పావా, ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పావా. కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా, మొత్తం ఆయనగా చేసే పనులని అందరూ ఆందోళన చేశాం కదా, నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా, ఇసుకంతా చూపించాం కదా, ఈ ఇసుక ఎవరితో చెప్పండి ఆయా మీరుని. పేరు ఎందుకు చెప్పడం, నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం. ఏం చేశావు అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు. ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు, ఇప్పుడు బయట పంపించేస్తావు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పావు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు పుంగనూరు ఎమ్మెల్యే నీ మంత్రి. ఎవరేసారు, ట్రిబ్యునల్లో ఎన్జిటీలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు పోతే 50 కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు. ఎవరి డబ్బులు అది, రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి కట్టారు, ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు. ఎందుకు మార్చలా, మార్చే ధైర్యం ఉందా మీకు? మార్చరు. అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేనితనం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 150 మందిని మార్చినా నువ్వు గెలవు. గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి చేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు, వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంత పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం, ఇది నీచం. నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు, ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి, ప్రభుత్వం అనేది ఒక పవిత్రంగా భావించాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం, ప్రభుత్వ విధానాలు, దానివల్ల అందరూ బాగుపడ్డారు. ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక పార్టీ లేదు, అందరూ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్.